హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ టు యువర్ నందన్ టాక్స్. ఈరోజు తోటకూర పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ తోటకూర పులుసులోకి మనము వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి తోటకూర పులుసు అంటే ఇష్టమో అలాగే తెలుసో కామెంట్ అయితే చేసేయండి. మీరే పద్ధతిలో చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. దానికోసం ముందుగా 4-5 టమాటాలు, అలాగే పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ తోటకూరను శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసేసుకొని వీటిలన్నిటిని కుక్కర్లోకి అయితే వేసేసుకొని టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, అలాగే స్పైసీనెస్‌కి తగ్గట్టు కారము, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అలాగే పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఆయిల్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసేసి 3 విజిల్స్ హై ఫ్లేమ్‌లో వచ్చేదాకా ఉంచుకోవాలండి. సరిపోతుంది. ఇప్పుడు ఆ కుక్కర్ కూల్ అయ్యే లోపల నేను తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చిని వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే పులుసులోకి మనకు చాలా బాగుంటుందండి. టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేవి వచ్చి ఇది చక్కగా 2 నిమిషాల పాటు వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని ముందుగానే మనం ఉడకపెట్టుకున్న తోటకూర ఉంది కదండి, దాంట్లో నుంచి వాటర్ విడిగా తీసేసుకొని మెత్తగా పప్పు గుత్తితో మెదిపేసుకోవాలండి. వాటర్తో సహా మెదుపుకుంటే మనకు మెదగదు కాబట్టి, మెత్తగా అవ్వదు కాబట్టి ఇలాగ వాటర్ని తీసుకున్న వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనము ఈ సమ్మర్లో పులుసులు అనేవి ఎక్కువగా తీసుకుంటే మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.